குற்றேவல் செய்து உன் பொன் அடிக்கடவாதே வழி வருகின்ற அடியோர் கருளி நீ ஒரு நாள் படிக்களவாக நிமிர்த்த நின் பாத பங்கயமே தலைக்கணியாய் கொடிகொள் பொன்மதில் சூழ் குளிர் வயல் சோலை திருப்புளிங்குடி கிடந்தானே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஞானானந்தமயம் தேவம் నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. తిరువాయుమొഴి సామవేద సారం నమ్మాళ్వార్ మనకు అనుగ్రహించింది. అందులో 9వ శతకంలో 2వ దశకం 2వ పాసురం ఈరోజు చూడబోతున్నాం. ఈ యొక్క 2వ దశకం చూస్తే ఆళ్వార్ ఇక్కడ చెప్పేది అంటే సుచిరకృత దయ అని పండైనాళాలే అని మనకు ఎప్పుడూ ఎల్లప్పుడూ అనాదికాలంగా అనుగ్రహం చేస్తున్నారు. ఇదేం ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ భగవంతుడు అనుగ్రహం చేస్తూనే ఉన్నారు, కానీ అది మనకు తెలియట్లేదు అన్నట్టుగా. అందులో కూడా ఈ 9వ శతకం మొత్తం చూస్తే నిరుపాధిక సుకృత్ ఉడయవన్ అని ఎప్పుడూ మనకి మంచిది చెయ్యాలనే, అందరికీ మంచిది చెయ్యాలనేదే ఆయన యొక్క ఆలోచన మొత్తం ఉంటుంది అనేది ఈ యొక్క సారం. అక్కడ ఈ యొక్క 2వ పాసురం చూస్తే కుడికిడందాక్కం செய்து நின் தீர்த்த அடிமை குற்றேவல் செய்து உன் பொன்னடி கடவாதே வழிவருகின்ற அடியரோர் கருளி நீ ஒரு நாள் அளவாக நிமிர்த்த நின் பாதபங்கயமே தலைக்கணியாய் கொடிకొల్ பொன் మదిల్ సూళ్ కుళిర్ వయల్ సోలై తిరుపుళింగిడి కిడందానే. మొదటి పాసురములో విశేష అనుగ్రహంలో తన యొక్క ఉదరము తెరిచి మాట్లాడాలి, కళ్ళు తెరిచి అనుగ్రహం చెయ్యాలి అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారంటే నీ యొక్క పాదమును మా యొక్క శిరస్సు మీద ఉంచి మాకు అనుగ్రహం చెయ్యాలి అనేది ఈ యొక్క 2వ పాసురం యొక్క సారం. ఇక్కడ చెప్పేటప్పుడు మొదటిగా ఆళ్వార్ ఈ తిరుపుళింగుడి దివ్యదేశాన్ని వర్ణిస్తున్నారు. ఎలా ఉందంటే ఈ దివ్యదేశం కొడికొల్ పొన్ మదిల్ ధ్వజం. ఎక్కడ చూసినా మన దివ్యదేశంలో వెళ్తే మొదటిగా ఉండేది గరుడ ధ్వజం, ధ్వజస్తంభం కలుగుతుంది. అటువంటి అద్భుతమైన ధ్వజం కొడికొల్ పొన్ మదిల్, అటువంటి బంగారం వంటి ప్రాకారం అంట. ఆ ప్రాకారం మొత్తం చూస్తే ఆ సూర్యకిరణాలకి బంగారంలాగా ఉందంట. అటువంటి దాంట్లో కుళిర్ వయల్, చల్లని ఆ యొక్క ప్రాకారం చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా పొలాలు ఉందంట. అటువంటి సోలై తోపులు మొత్తం నందవనాలు అన్నీ ఉండే అటువంటి చుట్టుబడి ఉన్న తిరుపుళింగుడి కిడందానే, అటువంటి తిరుపుళింగుడి దివ్యదేశంలో భగవంతుడు వేంచి ఉన్నారు అని కుడి కిడందు అని మనం ఇక్కడికి కైంకర్యానికి మొత్తం అందరూ పరంపరగా వచ్చి చేస్తున్నప్పుడు ఆక్కుం సెయ్దు తీర్థనిన్ అడిమై అని మీకెప్పుడూ దాసుడిగా ఉండి దాసభావంతోనే ఎప్పుడూ కైంకర్యం చేసి కుట్రేవల్ అంతరంగ కైంకర్యం, అది కూడా మాకు ఈ యొక్క కైంకర్యం తప్ప మాకేం తెలుసు, నీ యొక్క పాదం పొన్నడి కడవాదే, నీ యొక్క తిరుపాదాలకు కైంకర్యం చేయడం తప్ప మాకు వేరే ఏమీ తెలియదు. అటువంటి అద్భుతమైన దాంట్లో ఉండేటప్పుడు మీకు ఇలా సర్వం ఎప్పుడూ చేస్తున్నప్పుడు అడియరోర్కు ఇటువంటి దాసులకి నువ్వు అరుళి కృప చెయ్యాలి. ఎలా కృప చెయ్యాలి అంటే నీ ఒరునాళ్ ఒకరోజు మహాబలికి తన యొక్క శిరస్సు మీద నీ యొక్క పాదాలను పెట్టావే, అలాగే మాకు అనుగ్రహం చెయ్యాలి అనేది ఈ యొక్క తాత్పర్యం. ఇక్కడ చూస్తే కురిహైపిరాన్ పిల్లాన్ స్వామి ఈ యొక్క పాసురానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు త్వత్ సమృద్ధ్యాహ ప్రయోజకనాయ్ కొండు ఉనకు అంతరంగమాన అడిమై செய்து, ఎప్పుడూ నీకు అంతరంగ కైంకర్యం చేస్తూ ఉన్నాం కదా, మాకు ఇంకా చాలా కావాలి అని ఇన్ తిరువడిహల్ అల్ల తెలియాద పరంపరై వర్తిక్కిర అడియోముకు కృపై పన్ని అని ఎప్పుడూ మాకు కృప చేసి సర్వాత్మాకళుకుం సులభమాన నిన్ పాద పంగయమే ఎండ్రి తలైకనియాహ, మా యొక్క శిరస్సు మీద నీ యొక్క పాదాన్ని పెట్టి అదే మాకు అలంకారం, మాకేం పెద్ద కిరీటం రాజ్యం కావాలి కిరీటం కావాలి అనేది అవసరం లేదు, నీ యొక్క పాదం మా తల మీద ఉండేది అదే మాకు పెద్ద అలంకారంగా ఉంటుంది అంటున్నారు. అదే కూడా
అటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఆళ్వారులో కూడా కులశేఖర ఆళ్వారు ఇదే చెప్తున్నారు. ఆయన రాజు, కేరళ దివ్య దేశంలో ఆయన రాజుగా ఉన్నారు. అప్పటికి కూడా ఆయన చెప్తున్నారు, నాకు ఈ కిరీటానికన్నా కూడా భగవంతుని యొక్క భాగవతోత్తములు వాళ్ళ యొక్క చరణం తిరుపాదాలు నా తల మీద ఉండటమే నాకు అలంకారం, అదే నాకు పెద్ద కిరీటం అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అని ఎలా చేశారు అని చెప్పేటప్పుడు ఈ యొక్క పాసురాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలా అంటే తిరుపాదాల్ని మా యొక్క శిరస్సు మీద ఉంచాలి అని చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పేటప్పుడు వామనావతారం ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ మహాబలికి పెద్ద గర్వం వచ్చింది. అక్కడ స్వర్గాన్ని మొత్తం ఆయన తీసుకున్నారు. ఇంద్రుడే కూడా మహాబలికి భయపడి స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ స్వర్గం కావాలి అని దేవతల యొక్క వాళ్ళ అమ్మ తల్లి అదితి తపస్సు చేసి భగవంతుని దగ్గర కోరుకున్నది, తిరిగి ఆ స్వర్గం మా యొక్క పుత్రులకే ఇవ్వాలి, ఇంద్రునికే రావాలి అని తపస్సు చేసినప్పుడు భగవంతుడు వామనావతారంలో వచ్చి మహాబలి దగ్గరికి వస్తున్నారు. ఆయన యొక్క బ్రహ్మచర్యంతో ఆయన వచ్చినప్పుడు ఆ మహాబలి ఇటువంటి అద్భుతమైన వటుడిని చూసి మీకేం కావాలో మీరు చెప్పండి అని చెప్పి అడిగేటప్పుడు మాకు 3 అడుగులు భూమి ఉంటే చాలు అన్నారు. 3 అడుగుల భూమి. ఆ వటుడు ఎంత ఉంటాడు? ఆ వటుడు చాలా చిన్న రూపం. అది కూడా భాగవతంలో చెప్పేటప్పుడు పుట్టి వాళ్ళకంతా కూడా ఇంకా పుట్టిగా ఉన్నాడంట, కనబడడం కూడా కష్టమంట. అటువంటి ఆయన పాదాలతో 3 కొలిస్తే ఎంత వస్తుంది? ఇంత మట్టి కూడా రాదు కదా, ఇదేనా నువ్వు అడిగేది? మహాబలి చెప్తున్నాడంట, నేను ఎంత పెద్ద రాజు నా దగ్గర వచ్చి అలా అడగడం ఏంది? మీకేం కావాలో చెప్పి, ఈ రాజ్యం కావాలా, నేను మీకు స్వర్ణం కావాలా, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా స్త్రీ కావాలా అని ఒక్కొక్కటి ఆయన అడుగుతూనే ఉన్నాడంట. కానీ భగవంతుడు అవేమీ నాకు వద్దు, నాకు 3 అడుగులు ఈ భూమి చాలు అన్నాడు. అప్పుడు 3 అడుగులు ఇస్తానని చెప్పిన వెంటనే ఆయన సాధారణ వటుడిగా ఉన్న ఆయన త్రివిక్రమావతారం తీసి ఈ లోకం మొత్తం 1 అడుగులో భూమి పైనున్న భూభువ సువ మహోలోక తపోలోక సత్యలోకం మొత్తం 7 లోకాలను అలిచి, రెండో దాంట్లో పాతాళ లోకం భూమికి కీడే ఉండే 7 లోకాలను మొత్తం ఇది చేసేసరికి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే మహాబలికి 1 నిమిషం అర్థం కాలేదు. వచ్చింది భగవంతుడే అని తెలుసు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే తన యొక్క శిరస్సును చూపించాడు. ప్రహ్లాదుని యొక్క మనవుడు మహాబలి. ప్రహ్లాదుడు అంతవరకు మహాభక్తుడు కదా, ఆయనకి కోపం, ఇది వచ్చింది భగవంతుడు, ఈ యొక్క మొత్తం సొత్తు భగవంతుడిదే, ఆయనకి ఈయనేం పెద్దగా ఇచ్చేది అని తెలియకుండా నేను ఇది ఇస్తాను నీకు అది ఇస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పాడు, ఏంటంటే తన శిరస్సును చూపించి ఇస్తానని చెప్పాడే, ఇది నాకు చాలా సంతోషం అని. ఇక్కడ వ్యాఖ్యానం చేసేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారు, కొంతమంది ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏమార్చేశాడు కదా, చిన్న రూపంలో వచ్చి 3 అడుగులు అడిగి మళ్ళీ పెద్ద రూపం తీశాడు కదా, ఇది ఏమార్చడం కాదా అని అడిగితే భూమిని ఇస్తానన్నాడు. 3 అడుగులు భూమిని ఇచ్చేటప్పుడు ఎవరన్నా నాకు పెద్ద ఒక 100 కిలోలు ఏదన్నా కావాలని అడిగేటప్పుడు చిన్న చిన్న 1 కిలో కేజీ తీసుకొని వచ్చి కొలిస్తే బాగుంటుందా? కానీ మహాబలి యొక్క సంతోషం ఏంటి, ఆయన నీకు ఏం పెద్దదిగా కావాలన్నాడు. భూమిని కొలచాలంటే ఆ కొలిచే విధం చాలా పెద్దగా ఉండాలి, కాబట్టి ఆ పెద్ద స్వరూపాన్ని భగవంతుడు తీశాడే కాబట్టి మోసం చేయలేదు అని. రెండోది ఏంటంటే తన శిరస్సును పెట్టేటప్పుడు ఆ పెద్ద తిరుపాదాలని తన శిరస్సు మీద పెట్టకుండా మహాబలి యొక్క తలకు ఆ యొక్క శిరస్సుకు ఎంత అనుకూలంగా ఉండుండో ఆ తిరుపాదాలని చిన్నదిగా చేసి ఆ యొక్క తిరుపాదాలని తన యొక్క శిరస్సు మీద ఉంచాడంట. అలాగే అటువంటి నీ పాదాన్ని దానికన్నా మాకు పెద్ద విశేషం ఏమీ లేదు అంటున్నారు. ఎందుకంటే భగవంతుని యొక్క పాదం లేకపోతే భగవంతుని యొక్క పాదుకను మన తల మీద పెట్టుకోవాలి, మన శిరస్సు మీద ఉంచి దానికన్నా పెద్ద అనుగ్రహం ఏదీ లేదు. రామాయణంలో మనం చూడొచ్చు, భరతుడి యొక్క మాత ఏమడిగిందంటే రాముణ్ణి వనవాసం పంపించాలి, భరతుడినే రాజ్యం పట్టాభిషేకం చేయాలి అని. కానీ భరతుడికి అది అంతవరకు తెలియదు. అప్పుడు భరతుడికి అది తెలియదు, రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడే ఆయనకు తెలిసింది. అప్పుడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు. అప్పుడు అందరూ చూసి భరతుని ఏమనుకున్నారంటే ఇది భరతుడు కావాల్సుకనే చేసిందే, ఈ భరతునికి ఆ ఆశ ఉన్నది వల్లే వాళ్ళ అమ్మ అక్కడ అడిగింది అని చెప్పాడు. భరతునికి అది అర్థం కాలేదు. అయోధ్యలో అందరూ చూసినప్పుడు అందరూ ఒకలాగా చూశారంట, భరతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు రాజ్యాన్ని ఇలా తీసుకున్నాడే రాముని దగ్గర నుంచి అని. కానీ భరతుడికి చాలా దుఃఖం కలిగింది, మనల్ని అందరూ ఇలా సందేహిస్తున్నారే, మనం ఎప్పుడన్నా ఈ రాజ్యానికి మనం ఆశపడలేదే అని. అప్పుడు కూడా భరతుడు సుమంత్రుడిని పిలిచి మనం అక్కడ అడవికి వెళ్ళి రాముణ్ణి మళ్ళా తిరిగి అయోధ్యానికి తీసుకురావాలి అన్నప్పుడు అక్కడ అందరు అడిగారంట, ఎందుకు మళ్ళా వనవాసానికి వెళ్ళి అక్కడ ఒకేసారి మీ అన్నను అక్కడ చంపేదానికి నువ్వు వెళ్తున్నావా, మొత్తం రాజ్యం 14 సంవత్సరాలు కాదు మొత్తం రాజ్యం కావాలని నువ్వు చూస్తున్నావా అని. కానీ భరతునికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళా ఆ అడవికి వచ్చినప్పుడు సుమంత్రుడు కూడా అడిగాదంట, నిజంగా చెప్పు, నువ్వు రాముని మళ్ళీ తిరిగి తీసుకోవాలనే వెళ్తున్నావా లేకపోతే యుద్ధానికి వెళ్తున్నావా అని.
ఎవరికి ఏం చేయాలో లేకుండా మనసులోనే తన కష్టాన్ని ఉంచుకున్నాడు భరతుడు. అక్కడి నుంచి రాముడి దగ్గర వెళ్ళినప్పుడు కూడా లక్ష్మణుడు కూడా సందేహిస్తున్నాడంట. అక్కడ రాముడి దగ్గర చెప్పి ఈ యొక్క అడవి లోపల భరతుడు తన సైన్యంతో వస్తున్నాడు, రావాలంటే మీ మీద ఆశ ఉండి పిలుచుకుపోవాలంటే ఆయన రావాలి, కానీ సైన్యాన్ని మొత్తం తీసుకుని ఎందుకు రావాలి అంటే యుద్ధానికే వస్తున్నాడు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానని. అప్పుడు రాముడు లక్ష్మణుడిని చూసి, కాదు నువ్వు భరతుని గురించి అంతే తెలుసుకున్నావా, నీకన్నా రాజ్యం కావాలని అనిపిస్తుందో ఏమో, కానీ భరతుడు అలా ఎప్పుడూ చేయడని చెప్పి భరతుడు అక్కడ వచ్చి రాముడిని నమస్కరించి మీరు తిరిగి అయోధ్యకి రావాలి అని అడిగినప్పుడు అప్పుడు రాముడు, కాదు పితృవాక్య పరిపాలన, మన నాన్న కోసం నేను ఇచ్చిన మాటను నేను తట్టుకోలేను, 14 సంవత్సరాలు మనం ఉండాల్సిందే, మాట మార్చాం అని ఉండకూడదు, ఒక రాజుగా ప్రతిజ్ఞని కాపాడాలి, పితృవాక్య పరిపాలన చెయ్యాలి అని చెప్పి అప్పుడు చెప్పేటప్పుడు మీకు ఏమి ఇస్తారు అప్పుడు నమ్మకం, మీరు 14 సంవత్సరాల తర్వాత తిరిగి అయోధ్యకి వస్తారనే ఏం నమ్మకం అంటే తన యొక్క పాదుకల్ని ఇచ్చారంట. ఆ పాదుకల్ని ఎప్పుడు భరతుడు తీసి తన యొక్క శిరస్సు మీద ఉంచుకున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకలాగిందట. ఇటువంటి భరతుడినా మనం సందేహించాం, రాజ్యం కోసం భరతుడు ఇలా చేస్తాడని మనం అనుకున్నామే. ఆ యొక్క పాదుకల్ని చేసి తన యొక్క శిరస్సు మీద పెట్టుకున్నాక అన్న దగ్గర రాముని దగ్గర ఎంత భక్తి ఉంది మనం అని అందరూ అనుకున్నారంట. అటువంటి ఎప్పుడు ఎవరు ఒక పాదాన్ని మన యొక్క శిరస్సు మీద పెట్టుకుంటే మన కష్టాలు మొత్తం పోతుంది అనే దానికే ఈ యొక్క చరిత్ర. అద్భుతంగా ఆ పట్టాభిషేకం పాదుకకి చేసి రాజ్య పరిపాలన చేశాడు భరతుడు అనేది రామాయణంలో వస్తుంది. అటువంటి ఆ పాద పంకజాన్ని నా యొక్క శిరస్సులో ఉంచుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కురహైపిరాన్ పిలాన్ వ్యాఖ్యానంలో తిరువడిగలల్ల తెలియాద పరంపరై వరితి, నీ యొక్క తిరువడి కైంకర్యం తప్ప మాకు వేరే ఏమీ తెలియదు, మాకు కొత్తగా ఏం నేర్చుకున్నా కూడా ఈ కైంకర్యం తప్ప మాకు ఏది తెలియదు, కాబట్టి మీ యొక్క తిరుపాదాల్ని మా యొక్క శిరస్సు మీద పెట్టాలి అని చెప్పి కొడికొల్ పొన్మదిల్ చూడ్ కుళిర్ వయల్ సోలై తిరుపుళింగుడి కన్వలర్ந்து అరుణినవనే ఎంగిరార్ అని ఆ యొక్క అద్భుతమైన దివ్యదేశంలో అద్భుతమైన ఆ యొక్క తామరభరణి చుట్టూ ఉండే ఆ దివ్యదేశంని వర్ణిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ దివ్యదేశానికి వెళ్తే భగవంతుని యొక్క తిరుపాదాల్ని మనం నేరుగా చూడలేం, పక్క నుంచి బయటికి వచ్చి వెనకాల చూడాలి. ఎందుకంటే మహాలక్ష్మి భూమిదేవి ఇద్దరూ కూడా అక్కడ ఆ యొక్క పాదానికి అక్కడ వాళ్ళిద్దరూ కైంకర్యం చేస్తున్నారంట. వాళ్ళిద్దరు అడ్డుగా ఉంటారు కాబట్టి భక్తులకి నేరుగా పాదం మనకు కనపడదు, మనం పక్క నుంచే దర్శనం చేయాలి అని. అటువంటి అద్భుతమైన ఈ దివ్యదేశంలో ఈ యొక్క వామనావతారం గురించి అప్పుడు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు భగవంతుడు మోసం చేశాడనే మహాబలిని, కాదు అని. చివరికి కూడా తన యొక్క పాదాన్ని శిరస్సు మీద ఉంచినా కూడా తనకు సుతల లోకాన్ని ఇచ్చాడు. సుతల లోకం అద్భుతమైన లోకం. ఆ లోకంలో మహాబలి యొక్క భార్యను అక్కడ ఉంచి వాళ్లకు అక్కడుండి నేను వాళ్ళకు కాపలా కాస్తాను అన్నాడంట భగవంతుడు. ఇప్పుడు కూడా సుతల లోకంలో మహాబలితో ఉండి కాపలా కాస్తున్నారంట. భగవంతుడు ఎందుకు కాపలా కాయాలంటే భక్తులే ఆయనకి ధనం. ఏదన్నా మన దగ్గర ₹1,00,00,000 ఉంటే మనం కాపలు ఉండాలి, మన దగ్గర ఏం లేకపోతే మనం ఎందుకు ఒక వాచ్మెన్ అక్కడ పెట్టాలి మనం. కానీ భగవంతుడే కాపలా కాస్తున్నాడు ఏంటంటే ఆయనకి ధనం ఏదంటే భక్తులే, ఆ భక్తుల్ని రక్షించడమే అని చెప్పి అక్కడి నుంచి వచ్చే దాని తర్వాత యుగంలో ఆయనకి మళ్ళా స్వర్గలోకాన్ని ఇచ్చి దాని తర్వాత యుగంలో మోక్షమిస్తాను అని చెప్పి అప్పుడు చాలా ప్రహ్లాదుడు చాలా సంతోషపడ్డాడు. అటువంటి భక్తుడు మహాబలి. ఆ యొక్క మహాబలికి స్వామి వేదాంత దేశికులు చెప్పేటప్పుడు త్రయ్యక్షం మకుటం పునర్నవతున స్త్రైవిక్రమో విక్రమ యత్ప్రస్తావ సముచిత ధ్వజపటి వృత్తాంత సిద్ధాంతిభి అని 3 అడుగులు అంటే కూడా నాకు ఏమీ వద్దు నాకు 3 అడుగులు చాలు అన్నా కూడా మహాబలి నేను నీకు ఇస్తాను అన్నాడు. వచ్చింది భగవంతుడు అని తెలిసినా కూడా తను ప్రాణమే పోయినా కూడా నేను దానం ఇస్తానని చెప్పి అటువంటి భక్తుడు. ఆయనకి తెలుసు, శుక్రాచార్యాలు ముందుగానే చెప్పేశారు వచ్చింది ఎవరంటే భగవంతుడే ఈ వటుడు రూపంలో ఉన్నాడంటే దానికన్నా నాకేమి ఆయనకి దానం ఇవ్వడంలో నాకు గొప్పే అని చెప్పి ప్రాణం పోయినా పర్లేదని అనుకున్నాడు కదా. అప్పుడు అటువంటి భక్తునికి ఈ అవతారం ఎలా ఉందంటే త్రివిక్రమావతారం చేసేటప్పుడు ఒక కాళ్ళని బ్రహ్మలోకం వరకు తీశారంట. బ్రహ్మ అప్పుడు గంగాజలంతో అభిషేకం చేశారు ఆ పాదాలకు. ఎలా ఉందంటే ఇక్కడ పెద్ద ధ్వజంలాగా ఆ కాళ్ళు ఒక పెద్ద ధ్వజంలాగా అక్కడ ఆ గంగా నది వచ్చి తెల్లని జెండాలాగా ఈ విజయాన్ని ఇటువంటి భక్తుడు నాకు ఉన్నాడు కదా అని ధ్వజపటాన్ని ఈ లోకానికి మొత్తం చూపిస్తూ ఎటువంటి భక్తుడు చూడండి మహాబలి అని. వీళ్ళు ఇంద్రులంతా ఏం చేశారంటే భగవంతుడు భిక్ష అడగడానికి వెళ్ళినా కూడా పర్లేదు మాకు స్వర్గం కావాలనుకున్నాడు, కానీ మహాబలి నా ప్రాణం పోయినా కూడా పర్లేదు నేను దానం ఇస్తాను అన్నాడు. అదే ఈ యొక్క మహాబలికి ఆ యొక్క దేవతలకి వ్యత్యాసం. అటువంటి మహాబలికే తన చరణాన్ని ఇచ్చారు
అని చెప్పి దానివల్ల అలాగే అటువంటి కైంకర్యం మాకు ఇవ్వాలి, అంతరకం కైంకర్యం ఎప్పుడూ చేస్తూ ఉండాలి అని ఆళ్వార్ ఇక్కడ మనోరథాన్ని చెప్తూ ఉన్నారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. கொடிக்கிடந்தாக்கம் செய்து நின் தீர்த்தடிமை குற்றேவல் செய்து பொன் அடிக்கடவாதே வழி வருகின்ற அடியோர் கருளி நீ ஒரு நாள் படிக்களவாக நிமிர்த்த நின் பாத பங்கயமே தலைக்கணியாய் கொடிகொள் புன்மதில் சூழ் குளிர் வயல் சோலை திருப்புளிங்குடி கிடந்தானே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.